మార్నింగ్ ఎప్పుడే లేచాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, సో అందుకని ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే పరమాన్నానికి పులిహోరకి నేనైతే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెంసేపు నానాలి కాబట్టి. ఫస్ట్ అయితే అవైతే నేను కడిగి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కొన్ని అంట్లుంటే తోమేశాను, మళ్ళీ ఫ్రెష్ అయినాక బాగోదు కదా, సో ముందే కడిగి అవి కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో నీట్గా ఉంటే బాగుంటుంది కదా. నేను ముందు రోజు నైటే మొత్తం ఇల్లు ఊడ్చుకొని తుడుచుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ అయితే కుదరదు, హడావిడైపోతుందని ముందు రోజు ఈవినింగే అవి ఊడ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అనమాట. ఫ్రెష్ వచ్చిన తర్వాత ప్రసాదాలు ఏం చేస్తాను ఏంటో చూపిస్తాను. ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే మనం ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఈరోజు మామిడికాయ పులిహోర అండ్ పరమాన్నం చేస్తున్నాను అనమాట. 3 రకం కింద నేనైతే ఫ్రూట్స్ పెడుతున్నాను. సో ఇప్పుడైతే అవి 2 అయితే మీకు చూపిస్తాను. కలశం పెట్టుకోవటానికి ఫస్ట్ అయితే నేను ఈ కలశం చెమ్మ తీసుకున్నాను. ఇదేంటంటే రాగిది అష్టలక్ష్మిది అనమాట. సో అదంతా మంచిగా నేను కడిగి పెట్టుకొని పసుపు పూసుకున్నాను అనమాట. పసుపు పూసుకొని బొట్లు పెట్టుకున్నాను. నేనైతే పీతాంబరం వేసి తోవాను, అందుకని అంత తెల్లగా వచ్చింది మంచిగా. సో పసుపు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ పోసుకున్నాను. నేనేమన్నా రాంగ్గా పాటిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఈసారి నుంచి అట్లాగే ఫాలో అవుతాను. దీంట్లో అయితే వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత అక్షింతలు, పసుపు, కుంకుమ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయ కూడా పసుపు పూసుకున్నాను కదా, అది కూడా కొబ్బరికాయ కూడా పసుపు కుంకాలు పెట్టుకున్నాను. ఇంకా దాని చుట్టూ ఒక 5 మామిడి ఆకులు కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా మన కలశం అయితే హాఫ్ కంప్లీట్ అయింది అనమాట. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే రెడీ అయ్యి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం. నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. మంచిగా శారీ కట్టుకొని, పిస్తా గ్రీన్ కలర్ అనమాట శారీ, అది కట్టుకొని అయితే రెడీ అయ్యాను. నేను మీకు ప్రసాదాలు అవి చూపించలేదు కదా ఎలా తయారు చేయాలో. నేను పరమాన్నం పులిహోర చేశాను అనమాట. అది నేను ఇంకెప్పుడన్నా చేసి పెడతాను. ఇప్పుడైతే నేను దేవుడి గూట్లో బియ్యం పోసుకొని కింద కలశం అయితే పెట్టుకున్నాను. తర్వాత దానికి మనం జాకెట్ ముక్క పెడతాం కదా, సో జాకెట్ ముక్క కూడా ఫోల్డ్ చేసుకొని అలా పెట్టుకున్నా అనమాట. ఇదైతే 1 మీటర్ అనమాట జాకెట్ ముక్క నేను తీసుకుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది అది ఎట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలో. లేదు అంటే మీరు ఈ వీడియో చూసుకోండి నేను ఎలా ఫోల్డ్ చేశానో. జాకెట్ ముక్క అయితే నేను ఫోల్డ్ చేసుకొని కలసానికి అయితే పెట్టేసుకున్నాను. సో కొంచెం పెద్దగానే వచ్చింది, ఇట్స్ ఓకే. నాకైతే కొబ్బరికాయకి సరిపోయింది. కొబ్బరికాయ కూడా మంచిగా రౌండ్గా ఉందన్నమాట. నేను సెలెక్ట్ చేసి తీసుకున్నాను. సో పర్ఫెక్ట్గా అయితే దానికి సెట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను కొంచెం గంధం కుంకుమ పెట్టాను అనమాట. ఇప్పుడు మనకు అది లక్ష్మీదేవితో సమానం కాబట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ దారం పూసుకున్నాను అనమాట. ఎందుకంటే కంకణం కట్టాలి కాబట్టి, ఒకటి మనం కట్టుకోవటానికి, ఇంకోటి కలశానికి కట్టడానికి అనమాట. కంకణం అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే 5 పోగులు పోసుకున్నాను అనమాట. దారం తీసుకొని దానికి మంచిగా పసుపు రాసుకొని తమలపాకు కట్టాను అనమాట. ఇదైతే కలశానికి కడదామని నేను చేస్తున్నాను. కలశానికి అయితే కట్టుకున్నాను అనమాట తోరణం.
తర్వాత మనం పూజ అయిపోయినాక చేతికి కట్టుకుంటాం కదా, సో దానికి కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా అంతే, 5 పోగులు పోసుకొని దారంతో దానికి కొంచెం పసుపు రాసుకొని గులాబీ పువ్వును ఇంకోటి తమలపాకు 2 కలిపి కట్టుకున్నాను. పువ్వు అయితే ఊడిపోతుందని గులాబీ పువ్వు రెబ్బలు ఉన్నాయి కదా, దాన్ని తుంపి ఇట్లాగా తోరణం రెడీ చేసుకున్నాను అనమాట. కంకణం, అదే తోరణం ఆర్ కంకణం ఏదన్నా అనవచ్చు. ఇంకా ఎక్కువ పోగులు పోస్తారు లేకపోతే 5 పోగులు పోస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో కూడా ఇట్లాగే చేస్తారా లేదా ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా? బేసిక్గా మేము కలిసమే పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఆంధ్రాలో మ్యాక్సిమం ఇదే చేస్తారు. ఇప్పుడు అయితే బొమ్మ పెట్టుకుంటున్నారనమాట ఇప్పుడు. కాకపోతే మేమైతే ఇట్లాగే చేస్తాము. కానీ తెలంగాణలో మాత్రం చక్కగా అమ్మవారి బొమ్మ పెట్టి భలే చేస్తారు. నాకైతే బాగా నచ్చింది. నేను లాస్ట్లో అది కూడా యాడ్ చేశాను అనమాట. మీరు అది కూడా చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను ఇంటికి వెళ్ళి తాంబూలాలు తీసుకున్నాను కాబట్టి మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఎంత మంచిగా అలంకరించారంటే చాలా బాగా అలంకరించారనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. సో నేను గౌరీదేవిని కూడా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే పూలు అయితే అలంకరించుకుందాం. నేనైతే ఫస్ట్ పూలు అలంకరించేస్తున్నాను అనమాట. మీకు ఇంకోటి ఏంటంటే గౌరీదేవికి వినాయకుడికి డిఫరెన్స్ తెలిస్తే చెప్పండి చేయటంలో. ఎందుకంటే గౌరీదేవికి 3 మొక్కల్లాగా రావాలన్నమాట మనం పసుపుతో చేస్తే. వినాయకుడికి ఏమో పైన సాఫ్ట్గా ఉంటుంది, మనం బుడుపులాగా చేస్తామన్నమాట. కానీ గౌరీదేవికి అయితే లైక్ కొంచెం పైన ముఖంలాగా పెడతామన్నమాట. అదైతే ఈసారి నేను ఎప్పుడన్నా క్లియర్గా చూపిస్తాను. నాకు ఇది ఒక పంతులు గారు చెప్పారనమాట. సో నేను గౌరీ అమ్మను కూడా చేసేసుకుంటున్నాను. పసుపు గక్షతలు పరిమళ గంధము పంచబిల్వములు పూర్ణ కలశం. పసుపు గక్షతలు పరిమళ గంధము పంచబిల్వములు పూర్ణ కలశము. మాట నీకు ప్రీతిక ప్రఖ్యాతిక సమర్పించోనమ్మ. మాట నీకు ప్రీతిక ప్రఖ్యాతిక సమర్పించోనమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాభిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. గుండు మల్లెల మరగాను దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము. గుండు మల్లెల మరగాను దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము. మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాతిక సమర్పించోనమ్మ. మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాతిక సమర్పించోనమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాభిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. అందముగ జరిగంజు పచ కుంటనంబు పచ్చని రవిక సంతటిక సామ్రాణి ధూపము. అందముగ జరిగంజు పచ కుంటనంబు పచ్చని రవిక సంతటిక సామ్రాణి ధూపము. మాట నీకు ప్రీతిక ప్రఖ్యాతిక సమర్పించోనమ్మ. మాట
చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను అనమాట. సో నాకు వచ్చిన విధంగా చేశాను, ఏం తప్పు పట్టకండి ఒకళ్ళు చూస్తే మాత్రం. సో తర్వాత నేను అమ్మవారికి వాయనం కూడా ఇచ్చానమాట. ముత్తైదులను పిలుచుకొని ఒక 5 ఇస్తారు కదా, అది మాకు అలవాట్లేదు, అమ్మవారికి ఒక్కదానికే ఇస్తాను అనమాట. మంచిగా చీర, గాజులు, పళ్ళు తాంబూలం పెట్టి అమ్మవారికి అనమాట ఇచ్చింది నేను. ఇది నేను చేసిన పూజ విధానం ఇదన్నమాట. ఆఫీస్ నుంచి వచ్చాను అనమాట. ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాను, ఎందుకంటే అపార్ట్మెంట్ వాళ్ళు తాంబూలాన్ని పిలిచారు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. సో వెళ్ళిపోదాం. వాయినానికి అయితే వెళ్ళాను అనమాట. ఇదైతే మా ఫ్లోర్లో, మా అపార్ట్మెంట్లో ఒకళ్ళ ఇంట్లో అనమాట. సో అంత బాగా రెడీ చేశారంటే అక్క వాళ్ళు చాలా బాగా రెడీ చేసుకొని చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అమ్మవారి డెకరేషన్ కానీ మొత్తం వెళ్ళి చేసుకున్నారనమాట. సో చాలా బాగుంది. ఇంకా కాళ్ళకి పసుపు రాసిందనమాట అక్క. వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఇప్పుడు ఒకసారి ఇట్లాగే ఎవరన్నా ఫంక్షన్స్ ఉంటే కలుస్తాం, లేదంటే ఎవరి ఇల్లులో వాళ్ళే కూర్చుంటాం అనమాట. అసలు చాలా రేర్గా కలుస్తాము. ఇట్లా ఫంక్షన్స్ ఉంటే మాత్రం అందరం తప్పకుండా కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అక్క నాకు కూడా బొట్టు, గంధం అన్నీ పెట్టేస్తుంది అనమాట, వాయినం ఇస్తుంది. సో అక్కడ అయిపోయినాక వేరే వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. చూసారు కదా డెకరేషన్ అదంతా ఎంత బాగా చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు. అసలు నేనైతే ఫుల్ ఫిదా. లాస్ట్ ఇయర్ కూడా పిలిచారనమాట. సో మ్యాక్సిమం అపార్ట్మెంట్ అందరం పిలుస్తారు. లాస్ట్ ఇయర్ అయితే నాకు కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట ఇలాగా తాంబూలానికి. సో వదిన కూడా మంచిగా పసుపు రాసి మొత్తం బొడ్డు, గంధం అదంతా పెట్టి నాకు వాయనం ఇచ్చారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది ఇట్లాగా. సో ఎందుకంటే మా పెళ్ళైన తర్వాత ఇదే అనమాట, ఇది సెకండ్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నారు, వాళ్ళకు కూడా మంచిగా చాలామంది వచ్చారు తాంబూలానికి అని చెప్పింది అనమాట వదిన. సో చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరూ పిలిచి తాంబూలాలు ఇచ్చి. సో ఇది బాగుంది కదా. తాంబూలా అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. సో చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. అంతేకాదు మీకు ఈ వ్లాగ్ ఎలా ఉందో ఏంటి అని కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా కొత్తగా పెట్టాలన్నా కూడా చెప్పండి, డెఫినెట్గా పెడతాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.